నా పేరు డాక్టర్ నరేష్ వడ్లమాని. నేను గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఎండీ చేశాను. తర్వాత ఒక 6 ఏళ్ళు కేంబ్రిడ్జ్ యూకేలో చదువుకున్నాను. ఆ తర్వాత 2006లో తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత నేను పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పనిచేశాను. కేర్ హాస్పిటల్స్, ఫెర్నాండిస్ హాస్పిటల్స్, ఇంకా నర్మదా హాస్పిటల్స్లో పనిచేశాను. 2014లో నేను కొలంబస్ హాస్పిటల్ అని చెప్పి మొదలుపెట్టాను బేగంపేటలో. అంటే నా అనుభవం ఒక 30 ఏళ్ళ కంటే పైన ఉంటుంది. ఈ 30 ఏళ్ళ కంటే పైన అనుభవంలో నేను 1,20,000 మంది పేషెంట్లని చూసుంటాను. నేను వాళ్ళని ట్రీట్ చేసి ఉంటాను. నా అకాడమిక్ క్యారియర్ అని చెప్పి ఆలోచిస్తే నేను కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద, ఇంకా భాస్కర్ మెడికల్ కాలేజ్లో కూడా అసోసియేట్ ప్రొఫెసర్ కింద, అపోలో మెడికల్ కాలేజ్లో కూడా అసోసియేట్ ప్రొఫెసర్ కింద పనిచేశాను. అండ్ ప్రస్తుతము నేను సూసైడ్ ప్రివెన్షన్ స్పెషాలిటీ సెక్షన్ ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ చైర్పర్సన్ని. నేను గత 10 ఏళ్ళుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 10th నాడు సూసైడ్ ప్రివెన్షన్ 2K రన్ ఆర్గనైజ్ చేస్తున్నాను. సుమారు 1000 కంటే 2,000 మంది దాన్ని పాల్గొంటారు. వేరే స్టూడెంట్స్ అయినా సరే, ప్రొఫెషనల్స్ అయినా సరే, డాక్టర్స్ అయినా సరే, సైకాట్రిస్టులు కూడాను దానిలో పాల్గొంటారు. అంటే ఇవన్నీ ప్రజల్లో అవగాహన తేవడానికి అనమాట. సూసైడ్ ప్రివెన్షన్ అవగాహన తేయడానికి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అంటే నా స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే అపార్ట్ ఫ్రమ్ సైకాట్రీ అయినా సరే, లేకపోతే అంటే ఫ్రీ టైంలో నేను టేబుల్ టెన్నిస్ ఆడతాను. కొన్ని వీకెండ్స్లో క్రికెట్ కూడా ఆడతాను నేను. సో క్రికెట్లో నేను వికెట్ కీపర్ని. అండ్ సో కొన్ని గేమ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను నేను.